వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంజి అమరేందర్. ఇప్పుడు 5వ సమస్యని చూద్దాం. ఇందులో మొత్తము మొదటి బిట్లో 8 సమస్యలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 5వ సమస్యని చూద్దాం. 5/x + y మైనస్ 2/x - y -1. ఇక్కడ 15/x + y + 7/x - y 10. అంటే ఏంటి? ఇవి రేఖీయ సమీకరణాలు కావు. వీటిని మనము రేఖీయ సమీకరణాలుగా మార్చుకొని వీటికి సాధనని కనుక్కోవాలి. అంటే ఏంటి? ఇక్కడ ఏమిచ్చిండు? క్రింది సమీకరణాల జతలను రేఖీయ సమీకరణాల జతలుగా మార్చడం ద్వారా వాటికి సాధనను కనుగొనండి అన్నాడు. సో మనము ఈ సమీకరణాలను నేను 1 ఏ విధంగా రాస్తున్నంటే x + y లవములో ఉన్న 5ని పక్కకు రాసుకుంటున్నాను మైనస్ 1/x - y ఇంటూ 2 -1. చూడండి, మొదటి సమీకరణంలో లవములో ఏముంది? ఇక్కడ రెండు పదాలలో ఇక్కడ మొదటి పదంలో ఏముంది? 5 ఉంది. 5ని ఏం చేస్తున్నట్టు 1/x + y ఇంటూ 5 మైనస్ 1/x - y ఇంటూ 2 -1 అని తీసుకున్నాను, -1. నెక్స్ట్ ఇక్కడ ఏంటి? 1/x + y ఇంటూ 15 ప్లస్ 1/x - y ఇంటూ 7 ఇక్కడ =10. మొదటి సమీకరణాన్ని రెండవ సమీకరణం ఈ విధంగా రాసుకున్నాను. చూడండి, 1/x + y ఉంది, ఇక్కడ కూడా 1/x + y ఉంది. కాబట్టి ఈ 1/x + y u అని, 1/x - y ఇక్కడ 1/x - y ఇక్కడ 1/x - y ఉంది. కాబట్టి దీని v అని తీసుకుందాం. అప్పుడు ఈ రెండు సమీకరణాలు ఏమవుతాయి? రేఖీయ సమీకరణాలుగా మార్చబడతాయి. సో నేను ఏమనుకుంటున్నాను? 1/x + y u అని, 1/x - y v అని దీన్ని b అనుకుందాం, దీని a అని అనుకుందాం. సమీకరణం a అని తీసుకోగా లేదా అని అనుకోగా. ఇప్పుడు పైన ఇచ్చిన సమీకరణంలో వీటి విలువలను ప్రతిక్షేపించిన అనుకో, ఆ సమీకరణాలు ఎలా మారుతాయి చూడండి. ఈ 1/x + y ఏం తీసుకోవాలి? u అంటే u ఇంటూ 5 అంటే 5u. మొదటి ఈ సమీకరణం ఇవ్వబడే సమీకరణం 5u అవుతుంది. ఇది ఏమవుతుంది? మైనస్ ఈ వాల్యూని ఏమనుకున్నాం? v అనుకున్నాం. 1/x - y కాబట్టి ఇక్కడ 2 ఉంది అంటే 2v -1. దీని సమీకరణం 1 అనుకుందాం. ఇంకేమవుతుంది? 1/x + y ఇది 1/x + y u కాబట్టి ఇక్కడ దీని యొక్క గుణకం లవంలో ఏముంది? 15 ఉంది. ఇది ఏమవుతుంది? 15u + 7v ఇక్కడ 1/x - y v కాబట్టి ఇంటూ ఇక్కడ పైన 7 ఉంది కాబట్టి 7v 10. ఇది సమీకరణం 2. ఇప్పుడు ఈ రెండు సమీకరణాలు, ఇచ్చిన సమీకరణాలు రెండు కూడా రేఖీయ సమీకరణాలు u, vలలో చరరాశులు u, vలుగా మార్చబడింది. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న u యొక్క గుణకమేమో 5 ఉంది, ఇక్కడ ఉన్న u యొక్క గుణకమేమో 15 ఉంది. అంటే 5ని 3తో అంటే సమీకరణం 1ని 3తో ఉంటే మల్టిప్లై చేసాం అనుకోండి, ఏమవుతుంది? 15 అవుతుంది. 15u అంటే ఈ చరరాశి యొక్క గుణకము సమీకరణం 2లోని చరరాశి u యొక్క గుణకము సమీకరణం 1లోని చరరాశి u యొక్క గుణకము సమానం అవుతుంది. ఎందుకు? ఎప్పుడు ఈ 1ని 3చే గుణించినప్పుడు. సో నేను 1ని 3చే గుణిస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది? 15u అవుతుంది. 15u మైనస్ 6v 3 × 2 అంటే 6v 3 × -1 అంటే -3. ఇప్పుడు 2ని యాజ్ ఇట్ ఈస్ 2ని 15u ప్లస్ 7v 10. చూడండి, ఒకే గుర్తు ఉన్నాయి. ఇక్కడ పైన యూకి కింద యూకి ఒకే గుర్తున్నప్పుడు ఏం చేయాలి? తీసివేయాలి. గుర్తులు అంటే చరరాశి యొక్క గుణకాలు సమానంగా ఉండి గుర్తులు కూడా సమానంగా ఉన్నప్పుడు తీసివేయాలి. ఈ సమీకరణం నుంచి ఈ సమీకరణాన్ని. అంటే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్, ఇది కూడా మైనస్, ఇది కూడా మైనస్ అవుతుంది. చూడండి, 15u - 15u క్యాన్సిల్ అవుతుంది. ఓన్లీ వీలోకి మారిపోతుంది సమీకరణం. -6v - 7v అంటే ఒకే గుర్తున్నప్పుడు కూడాలి, అవే
విలువలు తీసుకోవాలి. ఏ గుర్తుంటే ఆ గుర్తుని తీసుకోవాలి. 6 + 7 అంటే 13 వి. ఈ రెండింటికి ఏ గుర్తుంది మైనస్ కాబట్టి -13 వి. ఇప్పుడు కూడా ఒకే గుర్తున్నప్పుడు కూడాలి, ఏ గుర్తుంటే ఆ గుర్తు తీసుకోవాలి. 10 + 3 ఈ రెండింటికి మైనస్ గుర్తుంది కాబట్టి ఫస్ట్ కూడదాం. 10 + 3 13, ఈ రెండింటికి కూడా మైనస్ ఉంది కాబట్టి మైనస్ తీసుకోవాలి. వి ఈజ్ ఈక్వల్ టు ఈ -3 అనేది ఏం చేస్తుంది, ఇతర వైపు పంపిస్తే -13ని ఈ -13 భాగిస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 13 ఒకట్ల 13 అంటే వి ఈజ్ ఈక్వల్ టు ఏమని వచ్చింది 1 అని వచ్చింది. వి ఈజ్ ఈక్వల్ టు 1ని మనము సమీకరణం 2లో రాద్దాం. వి ఈజ్ ఈక్వల్ 1ని సమీకరణం 2లో వ్రాయగా 2 ఇంప్లైస్ ఏమవుతుంది 15u ప్లస్ 7 ఇంటూ వి అంటే 7 ఇంటూ వి అంటే 1 ఈజ్ ఈక్వల్ టు 10. ఈ 7ని ఇటు పంపిస్తే ఈజ్ ఈక్వల్ టు పంపిస్తే మైనస్ అవుతుంది. 15u u ఈజ్ ఈక్వల్ 10, ఈ ప్లస్ వెళ్ళిపోతే -7. చూడండి దీని నుంచి 15u ఈజ్ ఈక్వల్ టు 10 - 7 అంటే 3. u ఈజ్ ఈక్వల్ టు 3/15. 3 1 = 3 5 = u ఈజ్ ఈక్వల్ టు 1/5. మనకు ఏమని తెలిసింది v ఈజ్ ఈక్వల్ టు 1 అని u ఈజ్ ఈక్వల్ టు 1/5 అని మనకు తెలుసు. వీటిని a మరియు b లలో రాసుకుందాం. ఏలో ఏమని తెలుసు 1/x + y ఈజ్ ఈక్వల్ టు u. మనకి ఏమని తెలుసు a ఇంప్లైస్ 1/x + y ఈజ్ ఈక్వల్ టు u. b నుంచి మరియు b ఇంప్లైస్ b నుంచి 1/x - y కదా, 1/x - y ఈజ్ ఈక్వల్ టు v. ఇప్పుడు వీటి ప్లేస్ లో 1/x + y ఈజ్ ఈక్వల్ u కాబట్టి మనకు u ఈజ్ ఈక్వల్ ఏమని వచ్చింది 1/5 అంటే 1/x + y ఈజ్ ఈక్వల్ టు 1/u ప్లేస్ లో u విలువని సబ్స్టిట్యూట్ చేద్దాం 1/5. నెక్స్ట్ 1/x - y ఈజ్ ఈక్వల్ టు v. v ఈజ్ ఈక్వల్ ఏమని వచ్చింది 1. v ఈజ్ ఈక్వల్ 1 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే x + y ఈజ్ ఈక్వల్ టు 5. ఇది x - y ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఈ రెండింటిని అంటే x + y ఈజ్ ఈక్వల్ టు 5 ని x - y ఈజ్ ఈక్వల్ టు 1 ని మళ్ళీ x + y ఈజ్ ఈక్వల్ టు 5 x - y ఈజ్ ఈక్వల్ టు 1 లను కూడగా అంటే సాధించడం అంటే కూడాలి, కలపాలి. కలిపితే ఏమవుతుంది y అనేది క్యాన్సిల్ అయ్యి x విలువ తెలుస్తుంది. అంటే x + y ఈజ్ ఈక్వల్ టు 5 x - y ఈజ్ ఈక్వల్ టు 1. చూడండి ఈ ప్లస్ y మైనస్ y క్యాన్సిల్. x + x 2x, 1 + 5 6 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు దీని నుంచి 6/2. 2 1 = 2 3 = x ఈజ్ ఈక్వల్ టు 3. x ఈజ్ ఈక్వల్ టు 3ని ఇప్పుడు మనము ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. x ఈజ్ ఈక్వల్ టు 3 ని ఈ రెండు సమీకరణాలుగా మనం సాధించింది. ఇప్పుడు ఈ రెండు సమీకరణాలు సాధిస్తేనే x విలువ వచ్చింది కాబట్టి ఈ x విలువని ఈ రెండిట్లో ఏదైనా ఒక దాంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. x ఈజ్ ఈక్వల్ టు 3ని x + y ఈజ్ ఈక్వల్ టు 5లో రాయగా అప్పుడు y విలువ వస్తుంది. ఏమవుతుంది 3 + y ఈజ్ ఈక్వల్ 5. y ఈజ్ ఈక్వల్ టు +3 ని పంపిస్తే -3 అవుతుంది. 5 - 3 y ఈజ్ ఈక్వల్ టు 2. చూడండి x ఈజ్ ఈక్వల్ therefore x ఈజ్ ఈక్వల్ టు 3 y ఈజ్ ఈక్వల్ టు 2 లు ఏమవుతున్నాయి ఇచ్చిన సమీకరణాలకి సాధన అగును. లు ఇచ్చిన సమీకరణాలకు సాధన అగును. సాధన అగును. 6వ సమస్యని చూద్దాం. 2/x + 3/y ఈజ్ ఈక్వల్ 13. 5/x - 4/y ఈజ్ ఈక్వల్ -2. ఈ సమీకరణాలను కూడా రేఖీయ సమీకరణాలుగా మార్చుకొని సాధనని కనుగొందాం.
2/x ఏమని రాయొచ్చు 1/x ఇంటూ 2 ప్లస్ 1/y is equal into 3 లవంలో 13 is equal 1/x into 5 minus 1/y into 4 is equal -2. ఈ విధంగా రాసుకోవచ్చు కదా. చూడండి మళ్ళీ 2 into 1 2/x సేమ్ అదే సమీకరణం వస్తుంది. 1 into 3 3/y is equal 13. 5 into 1 5/x minus 4 into 1 4/y is equal -2. మనము ఇక్కడ దీన్ని రేఖీయ సమీకరణంగా మార్చుకుందాం. ఏంటి 1/x is equal to u 1/y is equal to v లను రాయగా అంటే v అని అనుకోగా 1/y is equal v అని అనుకోగా ఇప్పుడు 1/x into 2 ఇక్కడ చూడండి 1/x into 2 కాబట్టి ఏమవుతుంది 1/x ప్లేస్ లో u రాస్తే u into 2 అంటే 2u అవుతుంది. 2u మొదటి సమీకరణం 2u ప్లస్ 3v 1/y into 3 కదా 1/y ప్లేస్ లో v రాస్తున్నా అంటే 3v is equal to 13. దీని ఇక్కడ ఉన్న వీటిని ఏమనుకుందాం a అనుకుందాం. ఇవి 1/x is equal to u ని a అనుకుందాం. దీని b అనుకుందాం. ఇది ఏమనుకుందాం మొదటి సమీకరణం అనుకుందాం. రెండవ సమీకరణం 1/x into 5 1/x is equal మనం ఏం తీసుకున్నాం a అంటే ఏంటి u 1/x is equal to u అనుకున్నాం కదా కాబట్టి 1/x ప్లేస్ లో u రాసుకుందాం. రెండవ సమీకరణంలో u into 5 అంటే 5u మైనస్ 4 into 1/y 4 into 1/y is equal to v కాబట్టి మైనస్ 4v is equal to -2. దీని సమీకరణం 2 అనుకుందాం. చూడండి ఇక్కడ ఈ రెండు ఏమైపోయినాయి ఇచ్చిన రెండు సమీకరణాలు రేఖీయ సమీకరణాలు u vలలో రేఖీయ సమీకరణాలుగా మార్చడం జరిగింది. ఇప్పుడు చరరాశి తొలగించే పద్ధతిలో ఇక్కడ u యొక్క గుణకము 2 ఉంది. రెండో సమీకరణంలో u యొక్క గుణకం 5 ఉంది. అంటే దీన్ని 2 తోటి దీన్ని 5 తోటి గుణించినప్పుడు u యొక్క గుణకం సమానము. ఎందుకు 2 కు 5 కి 5 కి ఏంటి ఎల్సిఎం 10 కాబట్టి దీని ఏమో 5 తోటి మల్టిప్లై చేయాలి సమీకరణం 1 సమీకరణం 2ని 2 తో మల్టిప్లై చేయాలి. ఓకేనా సమీకరణం 1ని 5 తో మల్టిప్లై చేసి రాసుకుంటున్నా. 5 తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది సమీకరణం 1 ఎడమ వైపు ఉన్నదాన్ని 5 తో మల్టిప్లై చేస్తే 5 2 10 into u అంటే 10u ప్లస్ 5 into 3 అంటే 15v 13 5 65. ఇప్పుడు సమీకరణం 2 ఏం చేస్తున్నాను సమీకరణం 2 into 2 సమీకరణం 2ని 2 చే మల్టిప్లై చేస్తున్నాను. ఏమవుతుంది 2 ఇంటూ ది ఎడమ వైపు ఉన్న విలువని 2 చే మల్టిప్లై చేయండి 10u మైనస్ 8v is equal 2 into -2 ఏమవుతుంది -4. చూడండి రెండు ఒకే గుర్తున్నాయి అంటే సమీకరణాల యొక్క కోఎఫిషియంట్స్ సమానం చేసినాము అంటే చరరాశి యొక్క గుణకాలని సమానం చేశాక ఒకే గుర్తున్నప్పుడు ఏం చేసుకోవాలనుకున్నాం తీసివేయాలి. అంటే ఈ సమీకరణంలో నుంచి ఈ సమీకరణాన్ని తీసివేయాలి. ఇది ప్లస్ ఉంది కాబట్టి ఇది మైనస్ అవుతుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇది ప్లస్. ఎందుకు తీసివేసినప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ఉంది అనుకోండి ఈ మొత్తం ఎడమవైపు ఉన్నదాన్ని మైనస్ తో మల్టిప్లై చేయాలి కదా. అప్పుడు ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇక్కడ దీన్ని కూడా మైనస్ గుణిస్తే ఇది ప్లస్ అవుతుంది. చూడండి 10u మైనస్ 10u క్యాన్సల్ 15v ప్లస్ 8v 23v 65 ప్లస్ 4 69. చూడండి ఇక్కడ 23 అనేది దీన్ని మల్టిప్లై చేస్తుంది vని 69 ని డివైడ్ చేస్తుంది 23 1 జా 23 3 జా v is equal to 3. ఇప్పుడు మరి v is equal to 3 ని సమీకరణం 1లో రాయగా v is equal to 3 ని సమీకరణం 1లో రాయగా 1 ఇంప్లైస్ 2u ప్లస్ 3 into v అంటే 3 v is equal 3 కాబట్టి is equal 13 2u
ప్లస్ 3 3s 9. 9 is equal to 13. 2u ప్లస్ 9 is equal అవుతుంది పంపిస్తే మైనస్ 9 అవుతుంది. అంటే 13 మైనస్ 9 4. 2u is equal to 4. u is equal to ఏమవుతుంది 4/2. u is equal to 2. మనకు v is equal to 3, u is equal to 2 అని వచ్చింది. v is equal to 3 మరియు ఏమని వచ్చింది దీని నుంచి u is equal to 2. ఇది u. మనము u v లను is equal to ఏమనుకున్నాము u is equal అంటే 1/x is equal to u అనుకున్నాము. 1/y is equal to v. 1/x is equal to u. 1/y is equal to v. సో 1/x is equal దీని నుంచి ఏమవుతుంది u విలువని రాసుకోవాలి. 1/x is equal to u విలువ మనకి ఎంత వచ్చి సాధిస్తే u విలువ 2 అని వచ్చింది. u is equal to 2 కాబట్టి ఈ 1/x is equal to 2 అని తీసుకుంటున్నాం. 1/y is equal to v. v విలువ ఏమొచ్చింది 3 వచ్చింది కాబట్టి 1/y is equal to 3. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది 1 is equal to 2x. y is equal to 3y. దీని నుంచి x is equal to 1/2 ఏమవుతుంది x is equal ఈ 2 అనేది x ని మల్టిప్లై చేస్తుంది పంపిస్తే ఏమవుతుంది డివైడ్ చేస్తుంది. x is equal 1/2, y is equal 1/3. therefore x is equal 1/2, y is equal to 1/3 లు ఇచ్చిన సమీకరణాలకు సాధన అగును. ఇప్పుడు ఏడవ సమస్యను చూద్దాం. 10/x plus y plus 2/x minus y is equal to 4. 15/x plus y minus 5/x minus y is equal to -2 అని ఈ రెండు సమీకరణాలు ఇవ్వడం జరిగింది. వీటిని కూడా రేఖీయ సమీకరణాలుగా మార్చుకొని వాటిని సాధనని కనుగొందాం. చూడండి ఇచ్చిన సమీకరణాలను ఏమని రాస్తున్నాను 1/x plus y. ఈ 10 ని పక్కకు రాస్తున్నాను లవంలో న్యూమరేటర్లో ఉంది అంటే 10 into 1 10/x plus y అవుతుంది. మళ్ళీ చూడండి మళ్ళీ ఈ +2 ని ఏమని రాస్తున్నాం కొద్ది సైడ్కి రాస్తున్నాం x minus y into 2 is equal to 4. అంటే 1 into 10 అంటే మళ్ళీ 10/x plus y. 1 into 2 1 into 2 అంటే 2/x minus y as it is equal to 4. మళ్ళీ ఇక్కడ ఉన్న 1/x plus y ఈ 15 ని ఇంటూ 15 అని అనుకుందాం. 15 అవసరం లేదు పక్కకు రాస్తున్నాం 15 1/x plus y 15 minus 1/x minus y into 5 is equal to -2. చూడండి ఇక్కడ 1/x plus y ఉంది సమీకరణంలో మొదటి సమీకరణం. ఇక్కడ కూడా 1/x plus y ఉంది. ఇక్కడ 1/x minus y ఇక్కడ కూడా 1/x minus y. నేను 1/x plus y is equal to కాబట్టి 1/x plus y is equal to u. 1/x minus y is equal to v అని అనుకుంటున్నాం అని అనుకోగా ఇప్పుడు ఏమైపోతాయి సమీకరణాలు ఇచ్చిన సమీకరణాలు రేఖీయ సమీకరణాలుగా మారుతాయి. అంటే 1/x plus y into 10 అంటే 1/x plus y is equal to u అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఇంటూ 10 ఉంది కాబట్టి 10u మొదటి సమీకరణము 10u ప్లస్ ఇదేమవుతుంది 2v is equal to 4. ఇప్పుడు ఈ సమీకరణం ఏమవుతుంది రెండవ సమీకరణం 15u minus 5v 15u minus 5v is equal to -2. దీని 1 అనుకుందాం దీన్ని 2 అనుకుందాం ఇది a అనుకుందాం. ఈ ఫస్ట్ సమీకరణం u is equal to అనేది తీసుకున్నాం దాన్ని a అనుకుందాం. 1/x minus y is equal to v తీసుకున్నాం కదా దీన్ని b అనుకుందాం. ఇప్పుడు చూడండి ఈ సమీకరణం 1లో u యొక్క గుణకం
చరరాశి u యొక్క గుణకం 10 ఉంది. సమీకరణం 2లో u యొక్క గుణకము 15 ఉంది. మరి 10కి 15కి ఎల్సిఎం ఎంత? 30. కాబట్టి దీన్ని సమీకరణం 1ని 3చే గుణిద్దాం, సమీకరణం 2ని 2చే గుణిద్దాం. అప్పుడు ఈ యొక్క చరరాశి u యొక్క గుణకాలు సమానం అవుతాయి. ఒకే గుర్తుంది కాబట్టి తీసివేస్తే మనకు u అనేది తొలగించబడుతుంది. ఈ చరరాశి v యొక్క విలువ తెలుస్తుంది. ఇప్పుడు సమీకరణం 1ని ఏం చేద్దాం? 3చే గుణిద్దాం. 1 × 3 ఏమవుతుంది? సమీకరణం 1కి ఎడమ వైపు ఉన్న విలువను మొత్తాన్ని 3చే గుణించాలి. అంటే 3 × 10u అంటే 30u ప్లస్ 3 × 2 అంటే 6. 6v ఈజ్ ఈక్వల్ టు 3 × 12. నెక్స్ట్ ఈ సమీకరణం 2ని 2చే గుణించాలి. ఏమవుతుంది? 30u మైనస్ ఏమవుతుంది? 10v ప్లస్ 2తో మనం గుణించాలి. ఏమవుతుంది? -4 అవుతుంది. 2 × 2 = 4. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -4. చూడండి, తీసివేయాలి అంటే ప్లస్ గుర్తుంది. మైనస్, ఇది ప్లస్, ఇది ప్లస్. ఏమవుతుంది? 30u 30 -30 క్యాన్సల్. 6v ప్లస్ 10v ఏమవుతుంది? 16v ఈజ్ ఈక్వల్ 12 ప్లస్ 4 అంటే 16. v ఈజ్ ఈక్వల్ 16/16. 16 × 16 అంటే v ఈజ్ ఈక్వల్ 1. అంటే v ఈజ్ ఈక్వల్ 1 ని సమీకరణం 1లో రాద్దాం. v ఈజ్ ఈక్వల్ 1 ని సమీకరణం 1లో రాయగా 1 ఇంప్లైస్ 1 ఏమవుతుంది? 10u ప్లస్ 2v అంటే 1, 2 × ఈజ్ ఈక్వల్ 4. 10u ప్లస్ 2 × 1 2. ఈ 2ని ఇటు పంపిస్తే ఏమవుతుంది? 4లో నుంచి సబ్ట్రాక్ట్ చేయబడుతుంది. 4 - 2. u ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? 2. ఈ 10 కిందకి వస్తే దీన్ని భాగిస్తుంది కాబట్టి 2ని భాగిస్తుంది. 2 1 2 5 అంటే u ఈజ్ ఈక్వల్ టు 1/5. నుంచి u ఈజ్ ఈక్వల్ టు 1/5 వచ్చింది. ఈ u ఈజ్ ఈక్వల్ టు 1/5ని మరియు v ఈజ్ ఈక్వల్ టు 1 ఈ రెండు విలువలని తెలిసినాయి మనకు. u ఈజ్ ఈక్వల్ 1/5, v ఈజ్ ఈక్వల్ 1. మనము u ఈజ్ ఈక్వల్ టు దేని ఈజ్ ఈక్వల్ టు u అనుకున్నాము? 1/x + y. ఏ నుంచి మనకేమని తీసుకున్నాము? 1/x + y ఈజ్ ఈక్వల్ టు u, 1/x - y ఈజ్ ఈక్వల్ టు v. కాబట్టి వీటి నుంచి ఏమని రాయొచ్చు? u ఈజ్ ఈక్వల్ 1/5 కాబట్టి 1/x + y ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు సమీకరణం ద్వారా ఏమవుతుంది? 1/5 అని మరియు 1/x - y ఈజ్ ఈక్వల్ టు v. మరి v వాల్యూ ఎంత వచ్చింది? 1 వచ్చింది. కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే x + y × 1 అంటే x + y, 5 × 1 5. x మైనస్ ఇదేమవుతుంది? x - y ఈజ్ ఈక్వల్ టు 1. మళ్ళీ దీని సమీకరణం 3 అనుకుందాం, దీని 4 అనుకుందాం. ఈ 3ని 4ని ఒకే గుర్తున్నది. xకి ఒకే గుర్తుంది, yకి వ్యతిరేక గుర్తుంది. అంటే y యొక్క గుణకం 1, ఇక్కడ కూడా y యొక్క గుణకం 1, కాకపోతే -1. అంటే అప్పుడు ఈ 3ని 4ని కలిపినప్పుడు ఏమవుతుంది? y అనేది తొలగించబడుతుంది. దాని నుంచి x విలువ వస్తుంది. సో 3 ఇంప్లైస్ 3 4ని కూడుతున్నా. x + y ఈజ్ ఈక్వల్ 5, 4 x - y ఈజ్ ఈక్వల్ టు 1. ఏమవుతుంది? కలిపినప్పుడు y క్యాన్సల్. x + x 2x, 5 + 1 అంటే 6. దీని నుంచి 2x ఈజ్ ఈక్వల్ 6 కదా. 2x ఈజ్ ఈక్వల్ టు 6, x ఈజ్ ఈక్వల్ టు 6/2, x ఈజ్ ఈక్వల్ టు 3. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 3 ని సమీకరణం 3లో రాదాం. అప్పుడు y విలువ వస్తుంది. ని సమీకరణం 3లో రాయగా 3 ఇంప్లైస్ 3 + y ఈజ్ ఈక్వల్ టు 5. y ఈజ్ ఈక్వల్ టు 5 - 3. y ఈజ్ ఈక్వల్ టు. Therefore
x is equal to 3, y is equal to 2 లు ఏమవుతాయి? ఈ ఇచ్చిన ఈ సమీకరణాలకి సాధన అగును. లు ఇచ్చిన సమీకరణాలకు సాధన అగును. ఎనిమిదవ సమస్యను చూద్దాం. ఒకటిలో 1/3x plus y plus 1/3x minus y is equal to 3/4. రెండో సమీకరణం ఏమిచ్చింది? 1/2 into 3x plus y minus 1/2 into 3x minus y is equal minus 1/4. వీటిని కూడా రేఖీయ సమీకరణాల జతలుగా మార్చుకొని మనం సాధనని కనుగొనాలి. ఇప్పుడు ఈ సమీకరణాన్ని సాధన మొదటి సమీకరణం యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నా. 1/3x plus y ప్లస్ 1 దీన్ని 3x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 3/4. ఇక్కడ రెండవ సమీకరణాన్ని చూడండి. 1/2 ఇంటూ 1/3x ప్లస్ 4 చూడండి. మళ్ళీ మల్టిప్లై చేసుకుంటే ఏమవుతుంది? 1 into 1 1, లవంలో 1 into 1 1, 2 into 3x ప్లస్ 4కి 2 into 3x ప్లస్ 4 వస్తుంది. 1/2 దీని కూడా 1/2 ఇంటూ 3x మైనస్ y, ఇక్కడ y 3x ప్లస్ y, ఇక్కడ కూడా 3x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/8. సమీకరణాలు ఏం చేశాను? మొదటి సమీకరణం యాజ్ ఇట్ ఈజ్ తీసుకున్నాను. రెండో సమీకరణాన్ని 1/2, ఇక్కడ హారంలో 2 into 3x ప్లస్ y ఉంది కదా, నేను 1/2 ఇంటూ 1/3x ప్లస్ y మైనస్ 1/2 ఇంటూ 1/3x మైనస్ y ఈజ్ ఈక్వల్ మైనస్ 1/8. మళ్ళీ మల్టిప్లై చేసుకుంటే మళ్ళీ అదే వస్తుంది. చూడండి, మరి ఇక్కడ మరి 1/, నేను ఏమని తీసుకుంటున్నా? 3x ప్లస్ y 1/, ఇక్కడ 1/3x ప్లస్ y ఉంది, ఇక్కడ 1/3x ప్లస్ y ఉంది, ఇక్కడ 1/3x మైనస్ y ఉంది, ఇక్కడ కూడా 1/3x మైనస్ y ఉంది. రెండు సమీకరణాలు కాబట్టి 1/3x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు u, 1/3x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు v, 3x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు v అని అనుకోగా. ఓకేనా? v అనే ఇందులో తీసుకున్నట్లయితే 1/3x ప్లస్ y ప్లేస్ లో u తీసుకుందాం. అంటే మొదటి సమీకరణంలో u దీని ప్లేస్ లో u రాస్తున్నాను, ప్లస్ ది 1/3x మైనస్ y ప్లేస్ లో p రాను, u ప్లస్ v ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 3/4 అవుతుంది. ఇక్కడ దీన్ని a అనుకుందాం, మనం ఏదైనా అయితే అనుకున్నాం, దీన్ని b అని అనుకుందాం. u ప్లస్ v ఈజ్ ఈక్వల్ 3/4, దీని సమీకరణం 1 అనుకుందాం. నెక్స్ట్ ఇందులో కూడా 1/3x ప్లస్ y ప్లస్ లో u రాదాం. అంటే ఇక్కడ 1/2 ఉంది కదా, 1/2 ఇంటూ u అవుతుంది, 1/2 ఇంటూ u మైనస్ 1/2 ఇంటూ ఈ వాల్యూ ఏంటి? 1/3x మైనస్ y ఈజ్ ఈక్వల్ v అనుకున్నాం కాబట్టి 1/2 ఇంటూ v ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/8. దీని నుంచి ఇంకేమైనా సింప్లిఫై చేయొచ్చు కదా. దీన్ని u/2 మైనస్ v/2 ఈజ్ ఈక్వల్ మైనస్ 1/8. అంటే దీన్ని u మైనస్ v అంటే by2 సత్యాతి భిన్నం కాబట్టి ఇది u/2 మైనస్ v/2 ఏమన్నా u మైనస్ v/2 ఈజ్ ఈక్వల్ మైనస్ 1/8. 2ని క్రాస్ మల్టిప్లై చేస్తే u మైనస్ v ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2/8, 2 1 జా 2 4 జా, అంటే u మైనస్ v ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/4. ఇది సమీకరణం 2. ఇది సమీకరణం అంటే u ప్లస్ v ఈజ్ ఈక్వల్ టు 3/4. ఇది 1. దీన్ని సింప్లిఫై చేసినాము అంటే ఈ ప్లేస్ లో 1/3x ప్లస్ y 1/3x మైనస్ y ఈజ్ ఈక్వల్ ఒకదాని ఈజ్ ఈక్వల్ u ఒకదాని v రాసి దీన్ని సింప్లిఫై చేస్తే u మైనస్ v ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/4 వచ్చింది. దీన్ని 12. ఇప్పుడు సమీకరణం 1ని సమీకరణం 2ని ఏంటి కలుపుదాం. ఎందుకు? v యొక్క గుణకం ప్లస్ ఉంది ఇక్కడ, అంటే ప్లస్ 1 అంటే గుణకం, ఇక్కడ v యొక్క గుణకం మైనస్ 1, అంటే ఇప్పుడు రెండింటిని కలిపినట్లయితే v అనేది తొలగించబడుతుంది. అంటే సమీకరణం 1 ఇంప్లాయిస్ అని u ప్లస్ v ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు? 3/4. మరి
2 implies u minus v is equal minus 1 by 4. నేను చేస్తున్నాము కలుపుతున్నాం కూడుతున్నాం v క్యాన్సల్ u plus u 2u చూడండి ఇక్కడ 3/4 minus 1/4 కలిపినాం ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది అంటే 3/4 నుంచి 1/4 ఇక్కడ కూడా ఇవేంటి సజా చెప్పినాను ఏమని రాసుకోవచ్చు లవాలని కలుపుకోవాలి 2u 3 minus 1/4 2u is equal 2 minus 3 minus 1 means 2 2/4 ఇది 2/4 2 1 ja 2 2 ja 2u is equal to 1/2 u is equal to 2 ని పంపిస్తే హారంలో మల్టిప్లై చేస్తుంది కాబట్టి 1/4 u is equal 1/4 ఇప్పుడు u is equal 1/4 ని సమీకరణం 1 లో రాద్దాం u is equal to 1/4 ని సమీకరణం 1 లో రాయగా 1 implies 1/4 u plus v is equal 3/4 కదా u ప్లేస్ లో 1/4 రాస్తున్నాం 1/4 plus v is equal 3/4 v is equal to 3/4 minus 1/4 మళ్ళీ లైక్ ఫ్రాక్షన్ అంటే 3 minus 1/4 అవుతుంది 3 minus 1/4 అంటే 2/4 v is equal 3 minus 1/4 3 minus 1/4 ని ఏమని రాయొచ్చు v is equal 2/4 అవుతుంది v is equal 2/4 means 2 1 ja 2 2 ja అంటే v is equal to 1/2 మనకు u is equal to 1/4 అని వచ్చింది u is equal 1/4 అని తర్వాత v is equal 1/2 therefore u is equal 1/4 v is equal 1/2 కానీ ఏ బి ఏంటి మనం దేని ఈజ్ ఈక్వల్ యూ అనుకున్నాం మనము 1/3x plus y మరి v ఈజ్ ఈక్వల్ దేని ఈజ్ ఈక్వల్ టు v అనుకున్నాం 1/3x minus y కాబట్టి 1/3x plus y is equal to u 1/3x minus y is equal to v కాబట్టి plus y is equal to 1/4 అని 1/3x minus y is equal 1/2 అవుతుంది ఓకేనా 1/3x plus y మనము ప్రాబ్లం దీన్ని రేఖీ సమీకరణంగా మార్చుకోవడం కోసం 1/3x plus y is equal u అని తీసుకున్నాం 1/3x minus y is equal v అని తీసుకొని దాన్ని రేఖీయ సమీకరణంగా మార్చుకొని వాటిని సాధించి u v విలువలని కనుక్కున్నాం మళ్ళీ ఏం చేయాలి ఆ u విలువలని తీసుకుని వచ్చి ఇక్కడ దీని ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి కాబట్టి u ప్లేస్ లో 1/4 రాస్తున్నాం 1/3x minus y is equal to v ప్లేస్ లో 1/2 చూడండి క్రాస్ మల్టిప్లై చేస్తే 3x plus y is equal to 4 3x minus y is equal to 2 చూడండి మళ్ళీ దీని 3 అనుకుందాం దీని 4 అనుకుందాం మళ్ళీ అగైన్ 3 4లని ఇది కలుపుదాం కలిపితే y అనేది మళ్ళీ తొలగించబడి x విలువ తెలుస్తుంది 3 4 3 ఇంప్లైస్ ఎందుకు 3 లో y యొక్క గుణకం +1 4 లో y యొక్క గుణకం -1 కాబట్టి కలిపినట్లయితే y అనేది తొలగించబడుతుంది 3x plus y is equal 4 4 implies 3x minus y is equal 2 కలిపినప్పుడు ఏమవుతుంది y plus y minus y cancel 3x plus 3x 6x 4 plus 2 6 x is equal to 6 1 ja 6 1 cancel అయితే x is equal 1 ఇప్పుడు x is equal to 1 ని సమీకరణం 3 లో రాద్దాం సమీకరణం 3 లో రాయగా 3 సమీకరణం 3 ఇంప్లైస్ ఇదే కదా 3 into 1 plus y is equal 3 into 1 plus y x plus 1 రాస్తున్నాం is equal 4 ఇప్పుడు y is equal ఏమవుతుంది ఈ +3 కదా రైట్ సైడ్ పంపిస్తే మైనస్ అవుతుంది 4 minus 3 అంటే 1 x is equal therefore x is equal to 1 కామా y is equal to 1 లు సాధన అగును ఇచ్చిన సమీకరణాలకు సాధన అగును ఓకే థ్యాంక్ యూ